సరే, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కళలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఈ విధంగా చూస్తామని, మీరు మా గ్రామాన్ని గుర్తిస్తారని. నిజంగా ఈ మారుమూల ప్రాంతాన్ని మీరు నందిగారు సార్ ఎక్కడ ఇక్కడ సార్ నందిగారు సార్. సార్, మాకు ఓనూరు జంక్షన్ నుంచి ఈ గ్రామం వరకు మాకు 2.4 కిలోమీటర్లు మాకు రోడ్డు తారేసిచ్చారు. సంతోషం. అయితే స్టార్టింగ్ పాయింట్లో కూడా ఒక బిట్ ఉంది సార్, రోడ్ మీరు చూసుంటారు. తర్వాత ఇక్కడ నుంచి 12 మైల్ వరకు మెయిన్ రోడ్ వరకు సార్, అక్కడ 3 కిలోమీటర్ దూరం. మేము పండించే పప్పు దినుసులు కావచ్చు, మేము పండించే పొలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు సార్, మేము వంటలమాడి మార్కెట్లో మేము తీసుకెళ్తాం. అయితే తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు రోడ్ లేదు సార్. కాలినడకన్నా నడుచుకుంటూ కావడం ఇటువైపు పోవాలి సార్. మాకు ఎక్కువ సీతాఫలం పండుతాయి సార్. సీతాఫలం కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మేము వేసిన రోడ్లో పోదా? వేసిన రోడ్లో పోదు సార్, వంటలమాడి కింద ఉంది సార్. ఈ రోడ్డున పోతేనే వంటలమాడి ఉంటుంది సార్. అలాగే మా పిహెచ్సి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇలాగే వెళ్ళాలి సార్, ఈదులపాలెం. 12 మైళ్ళు ఈ దారిగానే వెళ్ళాలి సార్, ఈదులపాలెం సార్. ఈదులపాలెం ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 కిలోమీటర్ దగ్గర ఉంటాయి సార్. 25 సార్, 25 కిలోమీటర్లు ఉంటాయి సార్ ఖచ్చితంగా సార్. అదేవిధంగా ఇక్కడే సార్ అదేవిధంగా సార్ మాట్లాడొచ్చా సార్? అదేవిధంగా ఈ నందిగారు టు చోడిపల్లి వరకు కూడా మాకు రోడ్ అవసరం ఉంది సార్. అక్కడ పంచాయతీ, మా వంటలోడు పంచాయతీ వెళ్ళాలి కావున, కాబట్టి మాకు ఇక్కడ నందిగారు టు చోడిపల్లి కూడా 3 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు సార్. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఓనూరు నడుచుకుంటూ వెళ్తూ చదువుతున్నారు సార్. ఇక్కడ టెంపరీగా ఒక వాలంటీర్ని పెట్టారు, ఒక 6 నెలల వరకు చెప్తున్నారు, ఒక 12 మంది పిల్లల్ని. అయితే సార్ నడుచుకుంటూ ఓనూరు వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి ఇసుకల గొంతు వెళ్తున్నారు సార్, ఇంకో కొంతమంది ఇక్కడ నుంచి చోడిపల్లి వెళ్తున్నారు సార్. ఎందుకంటే నందిగారు అనేది 3 వీధులుగా ఉంది సార్. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక గవర్నమెంట్ అంటే ఒక స్కూల్ని ప్రభుత్వం ద్వారా మాకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి నందిగారు? 50 కుటుంబాలు సార్. కుటుంబంగా ఎంతమంది ఉంటారు? కుటుంబంలో సార్ మొత్తం ఈ గ్రామంలో ఎంతమంది జనాభా? మొత్తం 200 చిల్లర ఉంటారు సార్. 213 సార్. అదేవిధంగా మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్. ప్రస్తుతం ఒక మట్టి గోడ కట్టి అందులో రేకులు వేసుకొని అందులో పిల్లలకు పాటలు ఆటలు నేర్పిస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది రోడ్డు పక్కనే ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు కావాలి సార్. అలాగే మాకు సీసీ ర్యాంప్స్ కూడా లేవు సార్, వీధి రేపులు కూడా లేవు సార్ మాకు. కాబట్టి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాకు గుర్తించి మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ.